ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. యేసు వర్తమానము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ దగ్గరనున్నప్పుడు శిష్యులు ఏకాంతముగా యేసయ్య దగ్గరకు వచ్చారు. ఈ వచ్చినటువంటి వీరు వారికున్న డౌట్స్ను యేసయ్యను అడుగుతున్నారు. ప్రభువా, నీవు మరలా వస్తానని చెప్తున్నావు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి? మీరు ఎప్పుడు వస్తారు అని యేసయ్యను అడిగారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ గురుతులను శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన వచ్చే సమయంలో ఈ భూలోకములో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఏం జరుగుతాయో ఆ విషయాలన్నీ కూడా 24వ అధ్యాయం అంతా కూడా యేసయ్య వివరించుకుంటూ వచ్చి, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు అని చెప్పారు. ఆయన ఏ సమయంలో వస్తారో ఎవరికి తెలియదు, మీరు మెలకువగా ఉండుడి అని చెప్పారు. నిజమే. ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రక్షించబడిన వారు, ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, మనము యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మును తీసుకుని వెళతాను అని చెప్పారు. యేసయ్య వచ్చినప్పుడు, ప్రధాన దూత బోర ఊదినప్పుడు సకల పరిశుద్ధులు యేసయ్యని ఎదుర్కొని యేసయ్యతో పాటు ఉంటారు. మనము కూడా యేసయ్యని ఎదుర్కోవాలి అని అంటే, యేసయ్యతో పాటు ఉండాలంటే, ఆయన రాజ్యము చేర్చబడాలి అని అంటే మనం చేయవలసిన పని ఏమిటో యేసు ప్రభు వారు చెప్పారు. మెలకువగా ఉండుడి. ప్రతి విశ్వాసి కూడా మెలకువగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథు సంఘానికి కూడా ఇదే వర్తమానాన్ని చెప్పారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో తెలియపరిచారు, సంఘమా మెలకువగా ఉండుడి అని చెప్పారు. ఈరోజు దేవుని బిడ్డలు ఏ విషయములో మెలకువగా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని రాయబడి ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన నమ్మిన మనము మన బుద్ధి విషయములో మెలకువ కలిగి ఉండాలి. ఎందుకనగా మనము స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, మన బుద్ధి స్థిరమైనదిగా ఉండాలి. ఈరోజు చాలామంది బుద్ధి ఎలా ఉంది అని అడిగితే మందిరములో ఒక రకంగా ఉంటున్నారు, ఇంటి దగ్గర మరొక రకంగా ఉంటున్నారు. ఎక్కడేసే గొంతు అక్కడ వేస్తే దేవుని రాజ్యములో చేర్చబడలేమో. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము మంచి బుద్ధి కలిగిన వారిగా, మంచి ప్రవర్తన కలిగిన వారిగా, పరిశుద్ధ జీవితాలు జీవించే వారిగా మనం ఉన్నప్పుడే యేసయ్యను మనం ఎదుర్కోగలుగుతాం. యేసయ్య
ఒక ఉపమానాన్ని చెప్పారు. పరలోక రాజ్యమట 10 మంది కన్యకలు తమ దివిటీలను వెలిగించుకుని పెండ్లి కుమారుడైన ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి కలిగిన వారికి ఉన్న లక్షణం ఏమిటి అని అడిగితే, బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు ఒత్తులను సరి చేసుకున్నారు, నూనెతో నింపుకున్నారు. పెండ్లి కుమారుడు ఏ సమయంలోనైనా రావచ్చును, ఆయన ఎప్పుడు వచ్చినా తమ దివిటీలను వెలిగించుకొని పెండ్లి కుమారుడు ఎదుర్కోవచ్చని సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే బుద్ధి లేనటువంటి వారు సిద్ధపడలేదు. అప్పుడే రాడులే, వచ్చేస్తానని చెప్తున్నాడు, ఆయన వచ్చాడా, అప్పుడే రాడు, ఆలస్యం చేస్తాడని వారు కునికి నిద్రించిరి అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా బుద్ధి లేని వారికి నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది, సోమరితనంతో ఉంటారు. సిద్ధపడవలసింది, ఏ రోజు చేయవలసిన పనిని ఆ రోజు వారు చేయరు. అయితే బుద్ధి కలిగిన వారు ముందే సిద్ధపాటుతో ఉంటారు. ఈరోజు ప్రభుని నమ్మిన బిడ్డలు బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగైతే వారు సిద్ధపడ్డారో, తమ దివిటీలను నూనెతో నింపుకున్నారో, ఒత్తులను సరి చేసుకున్నారో, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారి దివిటి వెలిగించగానే ఎలాగైతే వెలిగిందో మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. రక్షణ విషయంలో సిద్ధపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనున్నట్లుగా పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో, ప్రార్థన జీవితంలో, ప్రేమ విషయంలో, నమ్మకత్వంలో, ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటే, ఎవరి దివిటి అయితే వెలుగుతుందో వారే ఎత్తబడతారు, వారే ప్రభుతో ఉంటారు. ఆ సిద్ధపడనటువంటి వారిని యేసయ్య అన్నమాట, మీరెవరో నాకు తెలియదు అని. ఆ మాట అనడానికి కారణం వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి విషయంలో మనం మెలకు కలిగి ఉండాలి. ఇక రెండవ విషయాన్ని కూడా ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎత్తబడాలి అని అంటే దేవుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారమగునట్లుగా ప్రార్థన చేయుట యందు మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు కొందరి జీవితాలు ప్రార్థనా జీవితాలను కోల్పోతున్నారు. అవసరం ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, బలహీనులమైనప్పుడు ప్రార్థన అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం ఉండకూడదు. ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన చేయుట యందు మెలకువ కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనలో తగ్గిపోతారో, ఎవరైతే ప్రార్థనలో దిగజారిపోతారో శోధకుడు వాడిని పట్టుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో చెప్పారు, శిష్యులారా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని చెప్పారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో కూడా రాయబడి ఉంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడని వాక్యం చెప్తుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన పరుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యం చెప్తుంది, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది, భూమి తన ఫలం ఇచ్చినని వాక్యం చెప్తుంది. మనం కూడా ఆసక్తి కలిగి, మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి ఉండాలి. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున
జానులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన మనకిచ్చిన వస్త్రమును కాపాడుకోవాలి. వస్త్రము అనగా ఈ మనం ధరించిన వస్త్రాలు కాదు. ఎందుకనగా యేసయ్య ప్రతి ఒక్కరికి కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. ప్రభుని నమ్మిన బిడ్డలకు ఆయన కొన్ని వస్త్రాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన వస్త్రమును, ఆయన ఇచ్చిన వరములను మనము కాపాడుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నేను మార్పు చెందానండి, మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి, పరలోకానికి వెళ్ళిపోతానండి అని అంటే సరిపోదు. రక్షణ పొందిన వారు ప్రభు వచ్చు వరకు ఆ రక్షణను కాపాడుకోవాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడాలి, మెలకువ కలిగి ఉండాలి. ఎవరైతే అలా సిద్ధపాటు కలిగి తన బుద్ధి విషయములో, ప్రార్థన జీవితములో, దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణ విషయములో మెలకువ కలిగి తమను తాము కాపాడుకుంటారో ప్రభు వస్తున్నాడు. ఆయన ఉండే స్థలములో మనమును ఉండులాగున ప్రభు మనలను తీసుకుని వెళతాడు. అలా తీసుకుని వెళ్ళినట్లుగా మెలకువ కలిగి సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ రాకడ అతి సమీపంగా ఉన్న దినాలలో మేమున్నాం అయ్యా. అనేక సూచనలు, గుర్తులు జరుగుతూ ఉన్నాయి. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి అయ్యా. నీ రాకడికి ఇవన్నీ సూచనలు ప్రభువా. నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా. అయితే నీ వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మేముండునట్లుగా మెలకువ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే సిద్ధపడడానికి సహాయం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి అయ్యా. ఆత్మ లేని వారికి ఆత్మను దయచేయండి అయ్యా. వరాలతో నింపండి అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను జరిగించండి. ప్రత్యేకమైన రీతిలో ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. సారెపైనున్న పాత్రగణను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా